హాయ్ గైస్, వెల్కమ్ టు శివాసుని లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం తాటికాయల సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి తాటికాయలతో రొట్టె అయితే తయారు చేసుకుందామండి. ఈ తాటికాయలతోటి చాలా రకాల రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు. అన్ని రెసిపీస్ కూడా చాలా బాగుంటాయండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి తినడం వల్ల నార్మల్గా కాల్చి కూడా తింటూ ఉంటారు. మనమైతే ఈరోజు రొట్టె అయితే తయారు చేసుకుందామండి. తాటి రొట్టె. మనకి ఈ రొట్టె కోసం అయితే ఈ తాటికాయలు బాగా ముగ్గాలండి. ముగ్గితే మనకి ఎలా తెలుస్తుంది అంటే మంచి సువాసన అయితే వస్తుందండి. తాటి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే మనకి పైన పులుసు కూడా, అలాగే లేయర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. బాగా ముగ్గిన తాటికాయ అయితే చక్కగా చూసారు కదా ఎలా పీల్ అయిపోతుందో. చక్కగా ఇలా వేరుగా చేసుకొని పైన లేయర్ మొత్తం కూడా చక్కగా తీసేసుకొని ఆ ఒక్కొక్క దాన్ని కూడా కొంచెం వాటర్ అద్దుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే మొత్తం 2 కాయలు తీసుకున్నాను. 2 కాయలకి కూడా 6 పీసులు అయితే వచ్చినాయండి మనకి. ఇంకోండి చూసారు కదా, ఇలా పీల్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అలాగా, ఎక్కువ కదండి, జస్ట్ అవి నానితే మనకి గుజ్జు తీసేటప్పుడు బాగా వస్తుంది. అలాగే ఎక్కువగా వస్తుంది, ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే నేను ఈ గుజ్జు తీయడానికైతే క్యారెట్ కోరుతాం కదా మనం, అది తీసుకుంటున్నాను. నేను ప్రతి ఇయర్ కూడా దీంతోనే తీస్తూ ఉంటాను. చాలా బాగా వస్తుంది. పీచు కూడా సపరేట్ అయిపోయి చక్కగా మనకి గుజ్జు మాత్రమే వస్తుందండి. ఇదిగోండి, ఇలా పీల్ చేసేసుకోండి చక్కగా మొత్తం కూడా. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మనకి ఈ తాటి రొట్టె చేసుకోవడానికైతే వరి నూక అయితే కావాలండి. ఈ వరి నూకని నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నాను రేషన్ బియ్యంతో. మీరు కావాలంటే బయట కూడా దొరుకుతుంది. దానికంటే మనం ఇంట్లో చేసుకున్నదైతే చాలా బాగుంటుందండి టేస్ట్. మాకు రాదు అంటే బయట వరి నూక కూడా దొరుకుతుంది కదా, అది కూడా దాంతో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఈ గుజ్జు అయితే 1 కప్పు ఫుల్గా వచ్చిందండి. కాబట్టి నేను 2 కప్పులు వరి నూక అయితే తీసుకున్నాను. ఈ వరి నూకని ఒక గుజ్జు తీసుకోకముందే మనం ఈ వరి నూకని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి. కొంచెం వాటర్తో నానుతుంది వరి నూక అయితే. అప్పుడు మనకి రొట్టె ఉడికినప్పుడు బాగా ఉడుకుతుంది. చక్క లోపల వరకు ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. బెల్లం కాస్త ఎలచి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం వచ్చేసి మనకి తాటి గుజ్జు బట్టి ఉంటుందండి. తాటికాయ బాగా స్వీట్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం బెల్లం తగ్గించి వేసుకోండి. లేదా తాటికాయ స్వీట్ తక్కువ ఉంది అనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోవాలండి. తాటికాయ బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి కూడా వేసుకోవడం వల్ల మన రొట్టె చాలా బాగుంటుందండి. దీనికోసం మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకొని అందులో కలుపుకోవాలండి. తర్వాత నేనైతే కేకు మనం ఉడకబెడతాం కదండి, ఆ స్టైల్లో ఫస్ట్ ఒక పెద్ద బాండీ పెట్టుకొని బరువుది పెట్టుకోండి, తొందరగా మాడిపోకుండా ఉంటుంది. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి మూతలు అవి మాడకుండా ఉంటాయి. తర్వాత లోపల ఇలాగ సేవండిది ఒకటి తీసుకొని, కేక్ బౌల్ ఉంటే మీ దగ్గర అది తీసుకోండి. నా దగ్గర అయితే లేదు, నేను ఇది తీసుకుంటున్నాను. దీంట్లో కూడా కేకులు చాలా బాగా వస్తాయి. కేక్ బౌల్ లాగే ఉంటుంది ఇది కూడా. పెద్ద బాండి పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని చిన్న మూత లాంటిది అందులో పెట్టుకొని దాని మీద మనం ఇలా రెడీ చేసుకున్నదైతే వేసుకోవాలండి. మనం రెడీ చేసుకున్న తాటి గుజ్జు మొత్తం కూడా ఇందులో వేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు చక్కగా అదుముకోవాలండి. నేను చెప్పాను కదా, పెద్ద బండిలో ఇలా పెట్టుకొని వీడియోలో చూస్తున్నట్టుగా దానిపైన మనం తాటి గుజ్జుతో తయారు చేసిన చిన్న బండి పెట్టుకొని రెండిట్ల మీద కూడా మూత పెట్టుకోవాలండి. చిన్న మూత, కొంచెం పెద్ద మూత 2 కూడా యాడ్ చేసుకొని స్లిమ్లో పెట్టుకోవాలండి. మొత్తం రొట్టె అయ్యేంత వరకు కూడా తక్కువ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది. నేనైతే ఇంకా ఈ రొట్టె ఉడికేలోగా కొంచెం పిండి మిగిలిందని పక్కన ఆవిరికుడుం బాక్స్లో కొంచెం పిండి అయితే వేసి పెట్టానండి. చక్కగా ఇడ్లీలా ఉడికిపోయిందండి, అరగంటలో ఉడికిపోయింది. ఈలోగా మన తాటి రొట్టె కూడా రెడీ అయిపోయింది. ఇది ఉడకడానికైతే నాకు 1.5 అవర్ అయితే పట్టిందండి. చక్కగా ఇలా ఉడికిందా లేదా తెలుసుకోవడానికి నైఫ్ అందులో పెట్టి చూస్తే మనకి నైఫ్ క్లియర్గా వచ్చేయాలండి. అప్పుడు చక్కగా ఉడికిపోయినట్టే. ఇలా ఉడికిన తర్వాత వేరొక ప్లేట్లో రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చక్కగా కిందంతా కూడా మాడిపోకుండా అలాగే చక్కగా వచ్చిందండి.
దీన్నైతే మనం తిరగేసి కూడా ఒకసారి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. అట్ల పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి లేదంటే నూనె యాడ్ చేసుకొని ఉడికించుకోండి. అది కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో ఉడికిపోతుంది. తర్వాత పక్కన పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడిదైతే మనం తినకూడదు, చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. చల్లారిన తర్వాతే ఎంత బాగా చల్లారితే అంత టేస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. దీనికైతే చాలా బాగుంటుందండి. లోపల వరకు కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మనం పాన్ మీద పెట్టుకొని ఉడికించుకుంది కూడా బాగా ఉడికింది. 2 సైడ్స్ కూడా ఇలా ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది తాటి రొట్టె అయితే అండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ స్టైల్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉడికిపోతుంది. మనకి చాలా మంచి టేస్ట్లో కూడా ఉంటుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఖచ్చితంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఖచ్చితంగా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మనం తినాలి. బాయ్ బాయ్.